హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కళ్యాణి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా వీడియోలోకి వెళ్ళిపోతే ఇక ఏంటి కళ్యాణి కుంటుతున్నావు అని అడుగుతారా? అడిగితే దానికి నేను ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే కదా. ఎందుకంటే మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూశారు కదా, మీ కళ్ళ ముందే నేను ఎలా పడ్డానో. థంబ్నెయిల్లో చూపించినట్టుగానే ఇప్పుడు మీకు చూపిస్తాను. అది అంటే కొంచెం ఇది ఏం జరిగిందంటే కెమెరా ముందే అలా జరిగిద్దని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ దాన్ని కట్ చేసి మళ్ళీ ఎందుకులే అని చెప్పి ఇంకా అది కూడా నేను షేర్ చేసుకుంటున్నాను. ఇక మార్నింగే వాకింగ్ అని లేచాను, వెంకీతో పాటు వెళ్దాం కదా అని చెప్పి. అప్పటికే కాలు కుంటుతూ ఉన్నాను. డ్రెస్ కూడా చేంజ్ చేశాను కానీ నేను నడవలేకపోతున్నాను. ఇంకా వాకింగ్ చేసే ఇదైతే లేదు. వెంకి వెళ్ళిపోయిన తర్వాత నేను పైకి వచ్చేసాను అనమాట. అలాగా ఇంకా దానివల్ల కాలు బెనికింది. చెప్పాను కదా వెయిట్ గెయిన్ ఎక్కువ అయిపోతున్నాను అని చెప్పి వెయిట్ లాస్ అవుదామని ఇంకా కొన్ని ఎక్సర్సైజులు చేస్తున్నాను. దాంతో ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మనకు తెలుసు కదా కొంచెం కాలు బెనికింది. ఆల్రెడీ మీకు చెప్పుకున్నాను కదా. ఇంకేంటంటే ఈ బెల్ట్ ఉంది ఆల్రెడీ సేమ్ ఇదే ప్రాబ్లంతో ఇంతకుముందు ఒకసారి ఈ బెల్ట్ వాడాను. దీనికోసమని బెల్ట్ తెప్పించుకొని వాడాను. ఇక ఆ బెల్ట్ వాడితే తగ్గిద్ది కదా అని చెప్పి, అంటే నిజంగానే తగ్గింది. కాకపోతే మళ్ళీ రావడానికి కారణాలు కూడా నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ థంబ్నెయిల్లో. కెమెరా ముందే పడ్డాను నిజంగా. అది కొంతమంది ఏంటంటే అలా పడ్డం ఎవరైనా చూస్తే నవ్వుతారు, ఎవరైనా చూస్తే ఇదిగా ఉంటుంది, అది ఇది అని చెప్పి ఆ వీడియోలు షేర్ చేసుకోరు. బట్ నేనేంటంటే నా ఫ్యామిలీయే కదా ఇదంతా కూడా, అర్థం చేసుకుంటారనే షేర్ చేసుకుంటున్నాను. అంతేగాని వ్యూస్ కోసమో లేకపోతే ఇంకా సింపతి కోసమో అలాంటిది అయితే ఏం కాదు. ఇక మనకి తెలిసిందే కదా. ఇంకా వెంకీకి అయితే చెప్పాను కదా, జస్ట్ చూసి ఏంటి అలా నడుస్తుంది అంటే బెనికిందని చెప్పి అన్నాను. మార్నింగ్ నుంచి అలాగ ఉంది. పొద్దున్న లేవగానే ఇంకా కాలు ఎక్కువైపోయింది అనమాట. నిన్న మొన్న ఉంది కానీ చాలా లైట్గా ఉంది. నడిచేటప్పుడు మాత్రమే, బైక్ దిగేటప్పుడు ప్రెజర్ పెడతాం కదా, ఆ ప్రెజర్ వల్ల వచ్చింది నొప్పప్పుడు అని అనుకున్నాను. బట్ ఏంటంటే ఇంకా మార్నింగ్ లేచిన కాడి నుంచి ఎక్కువైపోయింది. ఇంకా రాజు వాడు ఏంటంటే స్కూల్లో వాడికి ఉంటాయి కదా యాక్టివిటీస్, ఆ యాక్టివిటీస్లో భాగంగా ఎంబ్రాయిడరీ కూడా నేర్పిస్తున్నారంట. వర్క్స్ అవన్నీ తెచ్చుకోమని, క్లాత్ అవన్నీ తెచ్చుకోమని కాల్ చేస్తే ఇంకా అవన్నీ తీసుకొచ్చి ఇచ్చాము వేణుకి రాజుకి. ఇంకా వాడు ఏంటంటే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. ఏవో సైడ్స్ కుట్లు వేయమన్నారంట. మనం జాకెట్కి కింద హెమ్మింగ్ చేస్తాం కదా, అలా హెమ్మింగ్ కుట్లు వేస్తున్నారు. ఇంక నేను ఏంటంటే వంట ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను. అప్పటికి టైం వచ్చేసి 12:30 అలా అయిపోయింది. ఇంకా నేను వంట అదే టిఫిన్ కూడా ఇంట్లో ఏం ప్రిపేర్ చేయలేక అప్పటికి దోసపిండి కూడా అయిపోయింది. ఉప్మానో లేకపోతే దోసపిండి తెప్పించి ఎగ్ దోశలు ఏమైనా వేద్దాం అనుకున్నాను. కానీ ఎక్కువసేపు అక్కడ నించొని వంట చేసే పరిస్థితి అయితే లేదు నాకు, అంత పెయిన్గా ఉంది. ఇక దాంతో ఏంటంటే ఇక పిల్లలకి బయట నుంచి టిఫిన్ తెప్పించేసి నేను కూడా టిఫిన్ చేసేసాను. ఇంకా రైస్ పొయ్యి మీద పెట్టేశాను. పొయ్యి మీద పెట్టాక ఇవన్నీ కూడా కూర్చొని ఒక చోట ఉల్లిపాయ టమాటా పచ్చిమిరకాయ అన్నీ కోసేసుకున్నాను. మిక్సీ పట్టేద్దాం అనుకున్నాను. ప్రతిసారి ఒకేలా ఎందుకులే, ఈసారి డిఫరెంట్గా అంటే వేరే రకంగా ట్రై చేద్దాం అని చెప్పి ఇలా ట్రై చేశాను. మామూలుగా ఉల్లిపాయ టమాటా పచ్చిమిరకాయ కర్రీ ఎలా వండుతాం అలా కర్రీలాగా వండి దాంట్లో చింతపండు పులుసు వేసి ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసాను. వేసిన తర్వాత ఈ చేపలు కూడా తీసుకెళ్ళి అందులో వేసేసాను. ఇంకా ఇవి వరకు ఏంటంటే ఉప్పు కారం పసుపు గరం మసాలా కలుపుకుంటున్నాను. అల్లం పేస్ట్ కూడా కొద్దిగా వేసి కలుపుకుంటున్నాను. మ్యాగ్నేట్ చేసి కాసేపు ఉంచాక వీటి వరకు ఫ్రై చేద్దాంలే అని చెప్పి ఇక ఇవి కూడా తీసుకున్నారు రొయ్యలు. ఇవి సీమ రొయ్యలు అని ఏదో అంటారంట, చిన్నవి బాగా. ఇప్పుడు ఎంత సైజు ఉంది. బాగా ఉడికిన తర్వాత ఇంకా దాంట్లో సగం అయిపోతుంది అనమాట, గోళీల్లాగా. చూపిస్తాను మీకు అది కూడా లాస్ట్లో. ఇక ఇవి కూడా మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటున్నాను. కొంతమంది ఏంటంటే నిమ్మరసం, కొత్తిమీర, పుదీనా అవి ఇవి వగైరా అన్నీ చాలా వేస్తారు. బట్ అవన్నీ వేయకపోయినా ఉప్పు కారం పసుపు గరం మసాలా కొంచెం అల్లం పేస్ట్ కూడా ఆప్షనల్, వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఇలా ఇవన్నీ వేసేసి కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసి మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ వేసుకోండి, లేకపోతే అది కూడా అవాయిడ్ చేసేయండి, ఏం పర్వాలేదు. కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. నూనె కూడా ఎక్కువ అవసరం లేదు, నూనె కూడా తక్కువగానే వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్గా ఉంది, నేను ట్రై చేశాను. ఇక మన ఆడవాళ్ళకి కాలు నొప్పులైనా జ్వరమైనా దగ్గైనా జలుబైనా ఎలాంటి పనులైనా సరే, బయట పని అంటే ఒక అరగంట గంట రెస్ట్ ఇస్తారు, లేదంటే ఒకరోజు లీవ్ తీసుకోవచ్చు బయట పని చేసేవాళ్ళు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి అంటే. మరి ఇంట్లో పని అంటే మాత్రం లీవ్ ఉంటుందా?
కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ మన పని మనమే చేసుకోవాలి. లీవ్ తీసుకోవడానికి కూడా ఉండదు. ఎందుకంటే ఒకవేళ మనం వేరే బయట పని చేసే చోట లీవ్ తీసుకున్నాం అనుకోండి, మన పని ఎవరో ఒకరు చేస్తారు. ఆ 1 డే కవర్ అయిపోతుంది. మళ్ళీ మరుసటి రోజు రిఫ్రెష్గా చేసుకోవాలి. అదే ఇంట్లో అనుకోండి, ఒకవేళ మనం రెస్ట్ తీసుకున్నా కాసేపు ఆగిన తర్వాత ఆ పని మనమే చేసుకోవాలి. ఇక ఇవేంటంటే నిన్న నైటే మడత పెట్టాల్సిన బట్టలు అనమాట. నిన్న నైట్ ఏంటంటే ఆ వర్షం గాలికి చల్లగా ఉంటున్నాయి కదా, వర్షాలు అయితే పడట్లేదు కానీ చిన్న చిన్న తుప్పర్లు పడుతున్నాయి. దాంతో ఏంటంటే ఆ బట్టలన్నీ కూడా మంచు పడిపోయి అసలు ఆరలేదు, చల్లగా అయిపోయినాయి. ఇంకా అందుకని అవి అలాగే ఉంచేసాను దండాల మీద. పొద్దున్నే ఇంకా 11:30, 12 ఆ టైం అప్పుడు టిఫిన్లు అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా బట్టలు తీసి అయితే మడతలు పెట్టి ఎక్కడ పెట్టాల్సింది అక్కడ పెడుతున్నాను. ఆ బెల్ట్ వేసుకున్నాక కొంచెం పర్వాలేదు. అంటే మీకు నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపించాను కాబట్టి ఫాస్ట్గా నడుస్తున్నాను, ఏం ప్రాబ్లం లేనట్టే కనబడుతున్నాను. కానీ నేను నడిచింది ఏంటంటే ఇక్కడి నుంచి అక్కడ నడవడానికి కనీసం 3-4 నిమిషాలు పట్టింది. ఫాస్ట్గా చేశాను. వీడియో ఫాస్ట్గా పెట్టాను అనమాట, చాలా స్లోగా చేశాను. ఇక ఇల్లంతా చూశారు కదా. నేను కాసేపు పొద్దున్నే లేచి ఊడ్చుకోవాలి. లెక్క అయితే మా అమ్మ అయితే అస్సలు ఊరుకోదు, పొద్దున్నే ఊడవాలి, లేచినామంటే ఇల్లు ఊడ్చుకోవాలి అంటది. వెంకీ కూడా ఊరుకోరు. ఎప్పుడైనా ఖాళీగా ఏదైనా హెల్త్ ఇదిగా ఉండి బద్ధకంగా ఉండి పని ఇల్లు ఉడవపోయాను అనుకో, ఏంటి అసలు ఇల్లు ఎలా పెట్టావు అని చెప్పి అంటూ ఉంటారనమాట వెంకీ. ఇంకా అందుకని వెంకీ కోసమైనా సరే నేను ఖచ్చితంగా అన్ని పనులు టయానికి చేసుకోవాలని చెప్పి ఇంట్లో ఉన్నాను కదా. అప్పుడు కాలు పెయిన్ అని చెప్పి చేయలేదని అన్నా సరే ఏదో ఒక వంక అన్నట్టుగానే తీసుకుంటారు. ఎందుకంటే ఇంతవరకు అంతా ఒంట్లో బాగోలేనప్పుడు బద్ధకంగా ఉండి చేయలేదు కాబట్టి ఇప్పుడు నిజంగా కాలు బాగోకపోయినా అది కూడా బద్ధకంగానే అనిపిస్తుంది అనమాట. ఎందుకన్నా తెలియదు కానీ ఆ టైఫాయిడ్ జ్వరం వచ్చిన కాడి నుంచి బాడీ మొత్తం చాలా వీక్ అయిపోయింది. అసలు ఎలా అంటే బెలూన్ నిజంగా బాడీలోకి బెలూన్లో గాలి ఎలా ఊదుతారో అలా బాడీలోకి గాలి ఊదినట్టు అయిపోయింది నా పరిస్థితి అయితే. ఏ పని చేయలేకపోతున్నాను, ఎక్కువసేపు నించోలేకపోతున్నాను. ఇగో వెయిట్ గెయిన్ అవ్వడానికి వెయిట్ లాస్ అవ్వడానికి చేసిన ఎక్సర్సైజుల్లో కూడా ఇలాగా మిస్టేక్ జరగకుండా చాలా జాగ్రత్తగా చేసినా సరే ఆ బాడీ వెయిట్ అంతా కాళ్ళ మీద పడి నాకు కాలు జారిపోయింది అనమాట. దాంతో ఏంటంటే నేను ఇది ఎక్సర్సైజ్ చేసినప్పటికి మార్నింగ్ ఇలా జరిగింది. మళ్ళీ చూడండి అసలు ఎలా జరిగిందో. అనుకోకుండా అసలు పడిపోతానని కూడా అనుకోలేదు నేను. అలాగ ఊడుస్తూనే పడ్డా, పుండు మీద పుండు. కాసేపు నేనే ఏడ్చుకున్నాను. అది తీసేద్దాం అనుకున్నాను ఆ క్లిప్. బట్ ఏంటంటే అది జరిగింది కదా, నేను ఎందుకు తీసేయాలి, నిజంగా జరిగిందే కదా. అది కూడా వీడియో షేర్ చేసుకోకపోతే ఎలా అంటే ఇదేమీ పెద్ద తప్పు నేరము లేకపోతే ఇంకోటి అయితే ఏం కాదు కదా. వీడియో షేర్ చేసుకుందామని షేర్ చేసుకున్నాను. నన్ను బ్లెస్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ తగిలి నాకు కాల్ సెట్ అయ్యిద్ది కదా ఒకవేళ అని. నేను ఏంటంటే వెంకీతో స్విగ్గీ దగ్గరికి వెళ్ళాను అనమాట, స్విగ్గీ ఆఫీస్కి. దాంతో ఏంటంటే బాగా ప్రతి ఒక్కరు అమ్మాయి ఎందుకు ఇదే అంటున్నారు అనమాట. ఏంటంటే వెంకీ ఏంటంటే ఆ ప్రొఫైల్ మీద ఆర్డర్స్ పడట్లేదు, అదే లేడీస్ ప్రొఫైల్ అయితే పడిద్ది, లేడీస్ అని చెప్పి నా ప్రొఫైల్ ఓపెన్ చేశాను. నా ప్రొఫైల్ ఓపెన్ చేశాక సెల్ఫీ అడుగుతుంది అనమాట. దానికోసం అని చెప్పి నేను సెల్ఫీ కోసమని వెళ్ళాను. అక్కడ వెళ్ళి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉండిపోయాను. అవి ఆర్డర్స్ ఎక్కువ పడలేదు. ఆ మధ్యలో సెల్ఫీ కూడా అడగలేదన్నమాట. నైట్ 8-8:30 ఆ టైంలో సెల్ఫీ అడిగింది. ఇంకా అప్పుడు దాకా అక్కడే ఉండి 9కి వెళ్ళమన్నారు వెంకీ. అప్పుడే నేను ఒక భయంకరమైన వీడియో చూశాను. విజయవాడ ఏరియాలో ఒక దెయ్యమంట అమ్మాయి ఒక అబ్బాయిని బాగా విపరీతంగా కొరికేసి చేతులు కాళ్ళు కొరికేసిన ఆ వీడియో చూపించారు. అది నాకు ఒకటి భయం పట్టుకుంది. అది కాక ర్యాపిడోలో బుక్ చేసి వెళ్ళు అన్నారు. వచ్చేవాళ్ళు ఎవరో తెలీదు. ర్యాపిడో అంటే ఆటో అంటే ఒక రకమైనది, బైక్ అంటే ఒక రకమైనది భయం, రెండు భయమే. ఆటో ముందేమో బైక్ బుక్ చేస్తానన్నారు. అమ్మో నేను వెళ్ళను అన్నాను. ఆటో బుక్ చేస్తాను పోను, ఆటోలో వెళ్ళన్నారు. వద్దు నువ్వు వచ్చాక వెళ్దాం అన్నాను. అయితే ఇంకో 2 ఆర్డర్లు ఉన్నాయి, అవి 2 అయిపోతే కంప్లీట్ అయిపోద్ది, మనకి వెళ్ళిపోదాం. కంప్లీట్ అవ్వకపోయినా సగం పూర్తయిద్ది, వెళ్ళిపోదాం అన్నారు వెంకీ. అవి అప్పుడు దాకా పడని ఆర్డర్స్ ఒకటి పడితే ఒకటి, అది అయిపోతుంది, ఒకటి కంప్లీట్ అయిపోతుంది అనగానే ఇంకోటి, ఒకటి కంప్లీట్ అవుతుంది అనగానే ఇంకోటి, అలా పడడంతో ఏంటంటే అక్కడే 10:30 అలాగ అయిపోయింది. ఇంకా జనాలంతా చూడండి అక్కడ మార్ట్లో ఉన్న జెంట్స్ అంతా కూడా మా వెంకీని ఆల్రెడీ ఎందుకు అమ్మాయిని అప్పుడు దాకా ఉంచో ఇప్పుడు దాకా ఉంచో అని చెప్పి
చాలా మాటలు మాట్లాడారనమాట. అదంతా పొద్దున్న కల్లా నాకు ప్రభావం చూపించింది. ఎక్కువగా నాది ఎవరైనా మాట్లాడితే ఆ ప్రభావం నా మీద ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే బయట అయినా సరే ఎవరైనా ఏడ్చినా సరే అయ్యో వాళ్ళు ఏడ్చారా అని జాలిపడతాను. అలాగే ఎవరైనా గొడవ పడ్డారనుకోండి, అబ్బా ఏంటి వీళ్ళు ఎంత గొడవ పడ్డారు, అదే ఇలా గొడవ పడుతున్నారు అని అనుకుంటూ ఉంటాను మైండ్లో. అలాగే బయట ఎవరైనా మన గురించి ఏమైనా చెప్పుకున్నా, మన గురించి ఏమైనా ఇచ్చేసినా ఏంటి వీళ్ళు ఇలా అన్నారు నా గురించి అని మైండ్లో ఏంటో అది తెలియదు కానీ చిన్నప్పటి నుంచి అమ్మ అలా అలవాటు చేసేసింది నాకు. మైండ్లో పెట్టేసుకుంటాను ఏదైనా సరే. అదేంటంటే బాడీలో పడి మైండ్లో ఉన్నది మైండ్లో ఉంటే పర్వాలేదు, అది లోపలికి వెళ్ళిపోయి బెలూన్ ఊదినట్టుగా బాడీలోకి వెళ్ళిపోయి మొత్తం బాడీ అంతా కూడా తవ్వి 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 వదిలిపెడుతుంది అనమాట బాడీని. ఇంకా అలాగా నాకు బాడీలో నేను అలా అనుకుంటాను, సెంటిమెంట్గా ఫీల్ అవుతాను, దిష్టి తలిగింది అందుకే కాలు ఇలాగ అయిపోయింది అని చెప్పి. ఇంకేంటంటే ఇక్కడ వంటలు తోమేటప్పుడు తడి కదా, ఆ బెల్ట్ అంతా తడిసిపోయిద్ది అని చెప్పి బెల్ట్ తీసేసాను. బట్ కాసేపు వేసుకున్నాను కదా, కొంచెం సెట్ అయినట్టు అనిపించింది, ఈజీగానే నడవగలుగుతున్నాను. అలా కాసేపు ఉండిపోతే మాత్రం కాలు పెయిన్ ఎక్కువైపోతుంది. నిద్రపోతున్నా సరే ఒకవైపు తిరిగి పడుకుంటే ఇంకా పెయిన్ ఎక్కువైపోతుంది. పడ్డాను కదా మరి ఈవినింగ్ కల్లా ఎలా ఉంటుందా అని అప్పటికి అనుకుంటూనే ఉన్నాను. స్లోగా ఎక్కడ ఉన్నదాన్ని అక్కడే పని చేస్తూ ఉన్నాను, కొంచెం కూడా అటు ఇటు కదలకంట. అదే అనుకుంటా నా మైనస్ పాయింట్. మైండ్లో ఒకటి పడిపోతే దాని గురించి దాని గురించే రన్నింగ్ రేస్ లాగా చేస్తూ ఉంటానన్నమాట మైండ్లో. అది చేతులతో చూపించలేను, ఎక్కువగా ఆలోచనలతోనే, ఆ బ్రెయిన్లో ఆలోచన దానికి ఎలా అయ్యింది, ఇది ఎలా అయ్యింది, అది అలాగా, ఇది ఎలా చెయ్యాలి, అది ఎలా చెయ్యాలి అని అక్కడే ఉండిపోతూ ఉంటాను. ఇప్పుడిప్పుడే కొన్ని మోటివేషన్స్ వీడియోస్ అవన్నీ కొంచెం వాచ్ చేస్తున్నాను. నాలో కొంచెం నాకే తెలుస్తుంది కొంచెం డిఫరెంట్, ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి, ఇలాంటి పొజిషన్లో ఎలా ఉండాలి అని చెప్పి కొంచెం ఆలోచిస్తున్నాను. ఇక్కడ ఇది ఏంటంటే ఫ్రెండ్స్, బ్లీచింగ్ ప్యాకెట్ అది తెప్పించాను ఇందాక. అంటే చేపలు అని ఇచ్చేసాం కదా, ఆ పులుసు అదంతా వాసన వస్తుంది. పైగా టైల్స్ కూడా కొంచెం బ్లాకిష్గా ఉన్నాయి, పెయింట్ కూడా వేయలేదు ఈ హౌస్కి. వచ్చిన కాడ నుంచి మేము వచ్చి 4 months అలా అవుతుంది. అంతకుముందు కూడా పెయింట్లు అవి వేయలేదు, పెయింట్లు వేయించుకొని దిగాలి. కాకపోతే మేము ఉన్న పరిస్థితుల్లో అప్పటికప్పుడు పెయింట్ ఇప్పుడు వద్దులే, తర్వాత దిగిన తర్వాత నిదానంగా వేయించుకుందాం, ఆ పండగకో వాటికి, లేదంటే వెంకి మాల వేస్తారు కదా అప్పుడైనా వేయించుకుందాం అని చెప్పి ముందు పెయింట్లు అవన్నీ పక్కన పెట్టేసి ముందు ఈ రకంగా వచ్చేసాం అనమాట. వచ్చిన కాడ నుంచి చూస్తున్నారు కదా, వచ్చిన ఒక 1 monthకి వరదలు వచ్చినాయి, ఫుల్గా వరదలు. ఆ వరదల నుంచి కొంచెం తేరుకుంటున్నాం అనేలోగా మళ్ళీ చిన్నోడికి టైఫాయిడ్ జ్వరం, వాడికి తగ్గింది, నాకు తగ్గింది. మళ్ళీ పెద్దవాడికి గవర్నమెంట్ పెద్దవాడికి హాస్పిటల్లో తీసుకెళ్ళి అడ్మిట్ చేసి అక్కడ కొన్ని రోజులు ఉండాల్సి వచ్చింది. అలా 4 months కంప్లీట్ అయిపోయి 5th month కూడా వచ్చేసింది. ఇంకా పెయింటింగ్స్ అయితే వేయించలేదు. ఇంకా ఫైనల్గా చూడండి, నేను కర్రీ కూడా వండేసుకున్నాను, బొమ్మడాయిలు. ఇంక చేపలు కూడా మ్యారినేట్ చేసి పెట్టాను కదా, అది ఒక 5 minutes ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, అవి అయిపోయినాక ఇవి కూడా వేయించేసుకున్నాం అని చెప్పి చేపలు బయట తీసి పెట్టాను, అండ్ రొయ్యలు కూడా బయట తీసి పెట్టాను. ఇంకా రొయ్యలు కూడా వేయించిన తర్వాత చేపలు వేయించేస్తాను. చెప్పాను కదా, ఉప్పు మనం ఆప్షనల్గా వేసుకోవచ్చు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అది కూడా లేకపోతే చాలా బాగుంటుంది. ఇలా వేయించి పక్కన పెట్టేసి దాంట్లో కొంచెం మసాలా పొడి, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసేస్తే ఇంకా బాగుంటుంది. చూసారు కదా, ఆ రొయ్యలు వేయించిన నూనెలోనే తీసి ఈ చేపలు కూడా వేయించాను. ఇంకా వేగాలి, అయితే స్లో ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగా వేగుతుంది అన్నమాట. మూత పెట్టాలి, స్లోగా వేయించుకొని ఒక 10 నిమిషాలకు ఒకసారి తిప్పాలి. ఇంక ఇవి కూడా వేయించాను కదా, చూసారా, ఇలా కొత్తిమీర కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటాయి రొయ్యలు. కొంతమంది ఏంటంటే రొయ్యలు శుభ్రంగా కడిగిన తర్వాత అది పొయ్యి మీద పెట్టి కొద్దిగా ఉడకనిచ్చి ఆ వాటర్ పడేస్తారు. అలా ఉడకడం వల్ల ఏంటంటే రొయ్యి గట్టి పడిపోతుంది. రొయ్యలో ఉన్న అందులో ఉన్న బ్యాక్టీరియా అది ఇది అంటారు కానీ రొయ్యలో ఉన్న ఒక బలం అనేది పోతుంది అనమాట. కాబట్టి అలా ఉడకబెట్టకుండా ఇలా చేసుకుంటేనే బెటర్, చాలా బాగుంటుంది కూడా టేస్ట్. ఇంకా ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకెందాడు చూస్తే ఆయిల్ లేదు కదా, నేను మళ్ళీ ఆయిల్ వేసాను. మీరు అనుకుంటారేమో ఆయిల్ సేవ్ చేస్తున్నానని, వెంకీ అయితే నన్ను తిడతా ఉంటారు,
ఎక్కువ ఎక్కువ ఆయిల్ వాడేస్తావు కర్రీస్కి అని చెప్పి. అప్పటికి నేను చాలా తక్కువే వేస్తాను. అంటే మీకు వీడియోలో ఎందాడ వేసిన దాంట్లో కనబడలేదు కదా, ఆయిల్ కూడా సేవ్ చేస్తున్నాము అని అనుకుంటారని చెప్తున్నాను. ఇంకా తర్వాత పిల్లలకేమో పెద్దవాడేమో కొండ మీద ఏదో తినేసి వచ్చాడు. ఇంకా నేను ఇద్దరం వేసుకొని తినేసాం. ఇంకా చేపలు ఫ్రై చేశాను కదా, వాడు ఇచ్చేదాకా ఊరుకోడు అనమాట. ఇంకా అన్నంతో తిన్నాను అంటే లేదమ్మా నాకు వేడిగా ఇప్పుడే కావాలి అని కాలిపోతే 10 నిమిషాలు ఆగాడు. ఇంకా వెళ్ళి సైలెంట్గా వేసుకోవడం ట్రై చేస్తున్నాడు. అలా కాదు మళ్ళీ ఇల్లంతా వాకిలంతా చేస్తారు వీళ్ళు, నీసు కంపు కొట్టింది. నేను ప్లేట్లో వేసి ఇచ్చాను. ఇంకా పెద్దవాడికి రోజులు అస్సలు పడవు, ఒకసారి అలాగే తింటే ఇన్ఫెక్షన్ కింద కొట్టేసి జ్వరం వచ్చేసింది అనమాట. అందుకని వాడికి రొయ్యలే కాకుండా ఈ చేప వేసి ఇచ్చాను. ఇంకా వాళ్ళైతే తిని చాలా బాగుంది. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఆ స్మెల్ కోసమే